వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చాలామందికి ఆఫ్టర్నూన్ ఫేవరెట్ ఐటమ్ టీ అండి. దాంతోపాటు మురుకులు ఏవో ఒకటి పక్కనుంటే చాలా బాగుంటుంది కదా. అది అసలు ప్రాసెస్ ఏంటంటే, నేను ఎలా చేస్తానంటే, ముందు గిన్నె పెట్టుకొని చిన్న గ్లాసు వాటర్ పోస్తానండి. దాని తర్వాత ఒక స్పూను టీ పౌడరు, అది మీ చాయిస్, మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. అది వేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పీసే బెల్లం ముక్క వేస్తాను. వేసేసిన తర్వాత చిటికెడు పసుపు కంపల్సరిగా వేస్తాను. వేసినాక ఈ బెల్లం కరిగేంత వరకు మరగబెడతాను. కొంతమందికి డౌట్ రావచ్చు, బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా అని. అలాంటిది ఏదీ జరగదు. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు లేని బెల్లం వాడుకోండి. ఆ తర్వాత సేమ్ అదే గ్లాస్తో 1.5 వరకు నేను పాలు పోస్తానండి. ఇదేంటంటే ఇద్దరికి సరిపడా టీ. ఇప్పుడు నేను వేస్తున్నది అల్లం. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకనే నేను చిటికెడే వేస్తున్నాను. అల్లం వేస్తే హెడేక్ ఇలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా గొంతు నొప్పి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పసుపు ఇవన్నీ కంపల్సరీ మనం వేసుకుంటాం కాబట్టి మంచి రిలీఫ్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్, ఇది ఒక 1/2 టీ స్పూన్. లేదు అంటే పౌడర్ లేదు అనుకుంటే అప్పటికప్పుడు చక్కగా దంచేసుకొని 2 కానీ 3 కానీ యాలకులు అలా వేసేసుకోండి. మనం ఎలాగో ఫిల్టర్ చేస్తాం కాబట్టి ఆ తుక్కు అంతా ఎలాగో రాదు. ఆ తర్వాత దీన్ని బాగా 2-3 సార్లు మంచిగా మరగనిచ్చి, నాకైతే ఇలా చిన్న గ్లాసులో తాగడం అంటే భలే ఇష్టం అండి. అందుకని నేను దాంట్లోనే ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎంతో సింపుల్గా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ టీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.